ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, చాలా బాగా అయితే ఉంది, నాకైతే నచ్చింది. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా బీజీ మీదకి వెళ్ళి సాంగ్ వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి, మీకైతే నేను ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే కొత్తగా డీల్స్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెంటనే జాయిన్ అయితే అవ్వండి. సో ఇందులో మీకు బెనిఫిట్స్ ఏంటంటే, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడైతే నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డీల్స్ మిస్ కావద్దనుకుంటే మీరు వెంటనే అయితే మన ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో XML ఫైల్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే మీకు ఇది విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ రెడ్ లైన్ చేసుకుని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఈ వీడియో అయితే యాడ్ చేసుకోండి. వీడియో యాడ్ చేసుకుని వీడియోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియోని ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా సో ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా. ఓకేనా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 0.4 మిల్లీసెకండ్స్ వరకు వెళ్ళి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే అనుపమ మేడం ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా సో ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా నేను స్పీడ్గా అయితే యాడ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఫోటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సేకెఫెక్ట్ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే ఇదైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క బీట్ మార్క్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సైడ్ పోయి చిన్న ఏరో సింబల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ ఆఫ్ చేసి ఇక్కడ మళ్ళీ టైమింగ్ ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ అది చేయండి. ఓకేనా మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో వదిలేయండి, ఇంకొక ఫోటోకి యాడ్ చేయండి. ఓకేనా సేమ్ ప్రాసెస్. ఓకే కొంచెం జూమ్ అయితే వేసుకోండి. ఫొటోస్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీకు పర్ఫెక్ట్ రాకపోతే. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోటో వదిలిపెట్టండి, మళ్ళీ ఇంకో ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకే ఓకే ఇదే విధంగా మీరు ఇట్లనే చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సేకెఫెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఓకేనా కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనం మిగతా ఫొటోస్ ఏ వాటికి మనం ఎఫెక్ట్ యాడ్ చేయలేదో ఆ ఫోటోకి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ వేసుకొని చిన్న ఎవరి సింబల్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా ఓకే ఇదే విధంగా సో మిగతా అన్ని ఫొటోస్కి అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఎవరి సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే సేవ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.